అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అన్నది పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నిజమే. ఇది మొదటిసారి కాదు పవన్ కళ్యాణ్ గారికి. ఆ! 2019లోని ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం నన్నైనా గెలిపిస్తారేమో అన్న ఆశ పెట్టుకున్న ఆయన్ని కూడా ఓడించిన ప్రజలు. హ్మ్. పోనీ ఆ 2019 నుంచి 24 మధ్య చేసిన పోరాటాలకి ఆయన అర్థం చేసుకొని ముందుకొచ్చారా అంటే, ఆ సీట్లు గందరగోళంలోని ఎంతోమంది ఆ! అసలు 2019లోనే ఎంతోమంది తిట్టేసి పక్కకు పోయారు. అందులో ఆయన స్నేహితుడిగా పిలువబడే వ్యక్తి కూడా ఉన్నాడు. 2024 వచ్చేసరికి చివరి నిమిషం దాకా కూడా మేము పార్టీతోనే ఉంటామని చెప్పి, చివరి నిమిషంలో తిట్టి ఎళ్ళిపోయినోళ్ళు ఇప్పటికీ సిగ్గు, శరం లేకుండా లాస్ట్ 5 సంవత్సరాలు ఏ పార్టీ అయితే ఆళ్ళని ఇబ్బంది పెట్టిందో అదే పార్టీలో దూరి ఇప్పటికి ఒక అంశం వచ్చిందంటే ఆళ్ళనే తీసుకొచ్చి ఈ వైసీపీవోళ్ళు మాట్లాడతారు. ఆళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడతారు. కానీ జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఊహించని షాకింగ్. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు సాక్షి టీవీలోని, సాక్షి పేపర్‌లోని మాట్లాడుతున్న విధానం. అంటే సాయానికి రోజులు లేవా అని అనుకోవాలా? లేదా ఆ మహాత్ముడు ఎలాగా సహాయాలు చేసుకుంటూ పోతాడు. కానీ ఆయన ఎనకాల సహాయం చేయడానికొచ్చే మాలాంటి కార్యకర్తలను, అభిమానులను డౌన్ చేయడానికా? ఎందుకలా అంటున్నానంటే, ఈవిడ 2 వాదనలు మెయిన్‌గా వినిపించింది. మీరందరూ వీడియోస్‌లోనే విన్నారు. ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నాకేమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డే చేశాడు. పవన్ కళ్యాణ్ గారు నా కేసుని ట్రైబల్స్, ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం వాడుకున్నాడు తప్ప నాకు ఏమీ చేయలేదు. ఇది యాక్చువల్‌గా ఈమె మర్చిపోయిందో వాళ్ళేమన్నా చెప్పి మర్చిపోయేలా చేశారో, లేకపోతే ఆవిడ లేటెస్ట్‌గా వచ్చిన ఇంప్రూవ్‌మెంట్‌తో బాధతో మాట్లాడుతుందో నాకర్థం కాదు. అలాగే ఒక వ్యక్తి మీద ఆవిడకి అసహనం ఉంది. ఆ సహనం గురించి నేను ఇంకొక వీడియోలో కూడా చెప్తా. అసలు ఈ కేసు 2017లో జరిగింది. కట్టమంచి రామలింగ హై స్కూల్‌లో. ఆళ్ళేమో ఊరేసుకొని చనిపోయిందన్నారు. తల్లేమో లేదు పాశవికంగా చంపారు. అత్యాచారం చేసి. ఆగస్టులోని వాళ్ళ మీద కేసు పెట్టారు. సెప్టెంబర్‌లోనేమో అనుమానితులుగా అరెస్ట్ చేశారు. అక్టోబర్ 11నేమో డీఎన్ఏ శాంపిల్స్ సూట్ అవ్వట్లేదేటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకి పంపించేశారు. ఈ పాయింట్ గురించి కూడా ఈ వైసీపీ పేటీఎం బ్యాచెస్ కొంతమంది వేస్ట్ ఫెలోస్ మాట్లాడుతున్నారు. అది కూడా నేను ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోద్ది. మనం సుగాలి ప్రీతి తల్లి గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడదాం. ఇప్పుడు సీక్వెన్స్ చెప్పాను కదా! ఈ సీక్వెన్స్ జరుగుతున్న టైంలో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు. ఆవిడని పిలిపించుకునేది లేదు. దాని గురించి మాట్లాడింది లేదు. 2019లోని జగన్ గెలిచిన తర్వాత ఆళ్ళ దగ్గరికెళ్తే హోమ్ మినిస్టర్ గారిచే ఇబ్బందులకు గురయ్యి పక్కకు వచ్చేస్తే 2020లో కళ్యాణ్ గారి దగ్గరికి రావడంతో ఆవిడ బాధ రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి తెలిసింది. కర్నూలులో 2,00,000 మందితో ఎండలో ఆవిడని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఆ సమస్యని వెళ్ళబుచ్చారు. ఆ వెళ్ళబుచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఆవిడకి 5 ఎకరాల భూమి, 5 సెంటుల ఇళ్ల స్థలము, వీరిరువురికి ఉద్యోగాలు రావటం జరిగింది. ఇది వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. కానీ జనసేన ఒత్తిడి మీద ఇచ్చింది. ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతుందంటే నేను ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను ఆవిడని.
సరే 2000 నేను ఒత్తిడి చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది. అంటే జనసేన మాట్లాడిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి గారు సమాధానం చెప్పాల్సిందేంటంటే 2019ని మీరు మొదట జగన్ గారిని కలిసే ప్రయత్నం చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలిసే టైం మధ్యలో మీరు కోరుకున్నట్టు సీబీఐ కేస్‌కి ఎందుకెళ్ళలేదు? మీరు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ కింద మీకు రావాల్సిన లబ్ధులు ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఎందుకని మీది రావటం జరిగింది? అలాగే సీబీఐకి వాళ్ళు 2020లోనే పంపించినట్లు లెటర్ రాసినా అది సీబీఐకి చేరుకోలేదు. దాని మీద ఆవిడ ఇప్పుడు జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందు తెగ ధర్నా చేసేస్తానన్నది కదా! అప్పుడు ఆవిడ ధర్నా ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తానంటుంది? అదొక పాయింట్. తర్వాత రీసెంట్‌గా వచ్చిన డెవలప్‌మెంట్ ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 3 నెలలకి ఆమెను పిలిపించుకొని హోంమంత్రి అనిత గారి దగ్గరికి పంపించి డీజీపీ, డీసీకి మొత్తం అందరికీ నేను దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేసి చూడమని చెప్పగా, మనం వచ్చిన తర్వాత నేను క్లియర్‌గా చెప్తున్నాను. మనం వచ్చిన తర్వాత సీబీఐకి ఈ లెటర్‌ని గవర్నమెంట్ పంపించితే ఆళ్ళ దగ్గర నుంచి మేము ఈ కేసు టేకప్ చేయలేం. మా మీద ఉన్న స్ట్రెస్‌కి అండ్ ఏంటంటారు పని ఒత్తిడికి అంటారా? లేకపోతే స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల మేము ఈ కేసుని ప్రయారిటీగా తీసుకోలేము అని చెప్పడంతోనే ఈవిడ హర్ట్ అయ్యారు. డౌట్ లేదు. ఎందుకంటే ఈవిడికి న్యాయం కావాలి. న్యాయం కావాలి. ఇప్పటికి న్యాయం కావాలి ఆవిడకి. కానీ ఈ ట్రాప్‌లో ఉండటం వల్ల ఆవిడకి ఇంకా అర్థం కాలేదు. అయితేని నేను విన్న విషయం ఇది కోర్టులో ఒక దరికొచ్చిన తర్వాత మా కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీను గారికి చెప్పినట్టు ఎలాగా ఒక దరికి కోర్టులో వచ్చిన తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీ పెద్దలతో కల్పించి లేదా సిబిఐ డైరెక్టర్లతో కల్పించి ఎలాగని కేసు ప్రయారిటైజ్ చేయమని పవన్ కళ్యాణ్ గారు తంగెళ్ళ ఉదయ్ గారికి చెప్పినట్టుగా నేను క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఒక యూట్యూబ్ ఛానల్లో విన్నాను. ఆయన ఆ పార్టీ నుంచి తీసుకున్నది జనసేన పార్టీ నుంచి. అంటే ఇప్పటికీ కమిట్మెంట్‌తోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు కదా! అంతేకాదు మీరు కేసు గురించి పోరాటం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు జనసేన పార్టీ మీకు 2 లక్షల ఆర్థిక సహాయం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మీరు ఇన్ని సహాయాలు జనసేన పార్టీ ద్వారా పొంది ఇప్పుడు ఒకటి మీకు స్టెప్ ముందు పడట్లేదు అని చెప్పి 10 సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారు కరెక్టే. ఇప్పుడు మీకు పూర్తి సహాయంగా ఉన్న చేతిని నరుక్కునే పరిస్థితికి ఎందుకు వచ్చారమ్మా మీరు? మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా! జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న ఏంటి? ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు 2,00,000 మందితో 2020లో మీటింగ్ పెట్టారో అక్కడే అదే స్థలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతే మందిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టమనండి. ఈ కూటమి మీరు భావిస్తున్నట్టుగా కూటమిని ప్రశ్నించమనండి. నేను చూస్తాను. లేకపోతే ఆయన నిలబడి ఆయనకు ఒక 3, 4 ఎంపీలు ఉన్నారు కదా! వాళ్ళతో మాట్లాడించి ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో సిబిఐ డైరెక్టర్స్‌కో లేకపోతే ఢిల్లీ పెద్దలతోనో కల్పించి మీ కేసును ముందుకు కదిపించమనండి. నేను చూస్తాను. ఇప్పుడు ఆళ్ళ ప్రయారిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఇంపార్టెంట్ అమ్మా. మీకు తెలుసు ఆ విషయము. దాన్ని దెబ్బతీయుటకు వాళ్ళు మిమ్మల్ని పాముగా వాడుకుంటున్నారు. ఆ విషయం మీరు అర్థం చేసుకోకపోతే కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రామిస్ చేశారు. మనం చేస్తోంది సుగాలి ప్రీతి తల్లి గారి గురించి కాదు. సుగాలి ప్రీతి అనే పాప గురించి చాలా అన్యాయంగా నేను చేస్తాను. తీర్చేస్తాను ఆ సమస్యని అని చెప్పారు. తీర్చిన తర్వాత మీరే కష్టపడతారమ్మా. నేనా ఈయన్ని ఇబ్బంది పెట్టాను. నేను తప్పుగా మాట్లాడాను. ఆళ్ళప్పుడు ఈ ప్రాసెస్‌లో ఎప్పుడో ఒక టైంలోనే వాళ్ళు మిమ్మల్ని గాడికి వదిలేస్తారు. వాళ్ళకి వారానికి ఒక కాన్సెప్ట్ కావాలంతే. జగన్మోహన్ రెడ్డి ఒక ట్రిప్‌కి వస్తున్నాడంటే ఆ ట్రిప్‌కి ముందు ఒక కాన్సెప్ట్ కావాలి. ఆ కాన్సెప్ట్‌లో మీరు మనం తీసుకుంటం జరిగింది. అంతకు మించి ఏమీ లేదిక్కడ. ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఏదో టూర్‌కి వస్తున్నాడు కదా! ఆ టూర్‌లోని
మీ గురించి ప్రస్తావించొచ్చు. ప్రస్తావిస్తే నేను హ్యాపీ. చాలా హ్యాపీ. మీకు న్యాయం జరగాలి. ఆ! ప్రస్తావిస్తాడు. ఎళ్ళిపోతాడు. మళ్ళాని ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మళ్ళాని ఇంకో కొత్త అంశం. మీ అంశం గురించి మాట్లాడతారా? 2020 నుంచి 24 వరకు ఈవెన్ ప్రచారాల్లో గూడా మీ గురించి మాట్లాడి నేను సాల్వ్ చేస్తాను. ఎలాగైనా సాల్వ్ చేయిస్తాను అని చెప్పి కళ్యాణ్ గారు 1 కాదు, 2 కాదు, 3 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల పాటు అదే నిబద్ధతతో, అదే పని మీద మీ మీ దగ్గర ఉంటే, మీరు ఈరోజు ఇలాగా తిట్టడమా, విమర్శించడమా అనేది చాలా తప్పమ్మా. మీ చుట్టుపక్కల ఎవరు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు లేరా? గైడ్ చేసి విధంగా ఒకసారి చూసుకోండి. ఎవరినన్నా సహాయం అడగండి. మిమ్మల్ని ఆల్రెడీ గత 5 సంవత్సరాలు మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు. మళ్ళా మీరు వారి దగ్గరికెళ్ళి వారి ట్రాప్‌లో పడటం అనేది అంత సమంజసం కాదు. ఒకసారి ఆలోచించుకొని హ్మ్. ఎవరైనా పెద్దలున్నారా? లేపోతే జనసేన పార్టీకి ఆఫీస్‌కే రండి. పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నమే చేయండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.